ఫ్రెండ్స్, ఏ ఇన్ఫర్మేషన్ అయినా ముందుగా చిట్టి డ్రైవర్ యూట్యూబ్ ఛానల్ కరెక్ట్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తుంది. అదేవిధంగా ఈ విషయం గురించి మనం తీసుకున్నట్లయితే కనుక నేను డైరెక్ట్గా డిటీసీ సార్కి కాల్ చేసి కనుక్కున్నాను ఫ్రెండ్స్. ఇందులో మనకు మన స్టేట్లో అయితే ఇంకా ఇంప్లిమెంటేషన్ అయితే కాలేదు. ఈ టాపిక్ గురించి మనం చూసుకున్నట్లయితే కనుక మనకు అదర్ స్టేట్లో ఇంప్లిమెంటేషన్ అయిందా కాలేదని చెప్పేసి నాకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే నా వరకు రాలేదు ఫ్రెండ్స్. నా వరకు వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఇంకొక వీడియో కూడా దీని గురించి నేను షూట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా పబ్లిష్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. ప్రజెంట్ వచ్చేసి ఈ రూల్ అని చెప్పేసి ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఓకేనా, ఇంప్లిమెంటేషన్ అయితే 100% అవుతుంది ఫ్రెండ్స్. అది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతుంది, ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత మీకు వెంటనే అదే రోజు మీకు ఇంటిమేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. హలో, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. వన్స్ అగైన్ వెల్కమ్ టు చిట్టి డ్రైవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఎవరైతే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు కమర్షియల్ వెహికల్స్ కూడా డ్రైవ్ చేయడానికి అర్హులు అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసన కమిటీ జస్టిస్ అమితవరాయ్, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ సంజయ్ కిషన్ వీరు ముగ్గురి త్రిసభ్య ధర్మాసన కమిటీ రీసెంట్గా ఈ రూల్ అని చెప్పేసి పాస్ చేసేసింది. అండ్ మనం చూసుకోవట్లయితే కనుక సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా మనకు ఇది ఎవరి స్టేట్స్కి ఈ రూల్ అని చెప్పేసి పాస్ చేసేసింది ఫ్రెండ్స్. ఏ స్టేట్స్ అయితే ఉంటాయో ఆ స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళ మినిస్ట్రీస్కి ఈ రూల్ అని చెప్పేసి పాస్ చేసేసింది. అండ్ వన్ మోర్ థింగ్ చూసుకుంటే కనుక ఈ రూల్ యొక్క సారాంశం ఏంటి అని చూసుకుంటే కనుక మనకు లైట్ మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ కాకుండా అంటే కమర్షియల్ వెహికల్ డ్రైవ్ చేయడానికి అర్హులు కాకుండా ఎవరైతే ఉంటారో లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ మాత్రమే ఉన్నవాళ్ళు, అంటే ఓన్ వెహికల్స్ మాత్రమే డ్రైవ్ చేయడానికి కుదరదు, అంటే ఓన్ వెహికల్స్ అండ్ పర్సనల్ వెహికల్స్ మాత్రమే డ్రైవ్ చేయడానికి అర్హులైన వాళ్ళు ఇక్కడ ఇప్పటి నుంచి మనకు కమర్షియల్ వెహికల్స్ కూడా డ్రైవ్ చేయడానికి అర్హులు అని చెప్పేసి ఈ రూల్ యొక్క సారాంశం. అదేవిధంగా ఈ రూల్ని ఆటో రిక్షా అండ్ మనకు బైక్స్ కూడా దీన్ని ఎక్స్టెండ్ చేశారు ఫ్రెండ్స్. మనకు ఆటో రిక్షాలో చూసుకున్నట్లయితే కనుక కేవలం వీళ్ళు ఆటో రిక్షా లైసెన్స్ ఉన్నట్లయితే కనుక వీళ్ళు కేవలం ప్యాసింజర్స్ వెహికల్స్ మాత్రమే డ్రైవ్ చేయడానికి ఉంటుంది, అది కూడా ఆటో రిక్షా వెహికల్ మాత్రమే డ్రైవ్ చేయడానికి ఉంటుంది. అండ్ సెకండ్ మంత్ చూసుకున్నట్లయితే కనుక బైక్స్ ఇప్పుడు మనకు సిటీస్లో చాలా మంది కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, బైక్ ట్యాక్సీ అని చెప్పేసి. ఈ బైక్ ట్యాక్సీ ఉన్న వాళ్ళు కూడా ఈ బైక్ ట్యాక్సీని నడపడానికి అర్హులు ఎవరి దగ్గర అయితే ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ 2 వీలర్ లైసెన్స్ ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, అండ్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక 4 వీలర్స్ వద్దాం, అంటే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇప్పుడు మనకు సేమ్ క్లాస్ వెహికల్స్ అంటే మనకు కార్స్ అండ్ మినీ ఓమ్ని బస్సెస్ ఇలాంటివి కూడా మనకు ఎల్లో బోర్డ్ వెహికల్స్ కూడా డ్రైవ్ చేయడానికి అర్హులు అని చెప్పేసి ఈ రూల్ యొక్క సారాంశం ఫ్రెండ్స్. అంటే నాన్ ట్రాన్స్ఫర్ అంటే గూడ్స్ వెహికల్ డ్రైవ్ చేయడానికి కుదరదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక హెవీ మోటార్ వెహికల్స్ డ్రైవ్ చేయడానికి వీళ్ళు అర్హులు కాదు. వీళ్ళు ఈ వెహికల్స్ డ్రైవ్ చేయాలనుకున్నట్లయితే కనుక తప్పకుండా కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ అని చెప్పేసి తప్పకుండా వీళ్ళు పొందాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇంతకుముందు మనం ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ పొందాలనుకున్నట్లయితే కనుక దీనికి 1 year వరకు మనం ఆగాల్సి వచ్చేది. ఈ ప్రాబ్లం నుంచి అయితే కనుక మనం పూర్తిగా విముక్తి పొందినట్లే ఫ్రెండ్స్. ఎవరైతే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంది, చాలామంది డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వచ్చి కూడా జాబ్స్ లేక అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ డ్రైవ్ చేయడానికి కుదరక చాలామంది అంటే ఇదొక ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఈ ఇబ్బంది నుంచి ఇప్పుడు ఈ విముక్తి అని చెప్పేసి వచ్చేసినట్లే. అండ్ ఇప్పుడు దీనివల్ల మనకు ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ అవుతాయని చెప్పేసి చూసుకుంటే కనుక ప్రజెంట్ మనకు డ్రైవింగ్ నేర్చుకున్న వెంటనే చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన వెంటనే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ డ్రైవ్ చేయడానికి వెళ్ళినట్టయితే కనుక ఇక్కడ మనకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక్క దీంతో తీసేస్తే కనుక మనకు అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ రూల్ నుంచి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ న్యూస్ అండ్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అండ్ వీడియోస్ ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూస్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మీకు కొత్త అప్డేట్తో కొత్త న్యూస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై, టేక్ కేర్, సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షిత